చచ్చినప్పుడు డబ్బులు, కులాలు, గోత్రాలు ఇవేమి వెంటరావు. మనం 10 మందితో మమేకమైంటాం చూడండి. ఆ మమేకమైన తనాన్ని బట్టి పలాని వ్యక్తికి అని తెలవగానే వచ్చి వారిపోతారు. అక్కడ గాయితో మాట్లాడుతున్నాడు యోహానయ్య, అయ్యా సంఘము ఎదుట నీ గురించి నేను మంచి సాక్ష్యం విన్నాను. ఏంటా సాక్ష్యం అంటే, నీవు నిష్కపటమైన లేదా మంచి ప్రేమ కలిగిన వాడవని. ప్రేమ కలిగిన వాడవని. మన కుటుంబాల్లో సంతోషాలు వస్తాయి, విషాదాలు ఉంటాయి. బాధ కలిగే రోజులు రావచ్చు, సంతోషం కలిగే రోజు రావచ్చు. ఏదో వచ్చి పోదాం అని కాదు, మనస్ఫూర్తిగా వచ్చి కూర్చొని ఆదరించేటటువంటి ప్రేమ చూపే గుణాన్ని మనం అలవర్చుకోవాలి. నేను అందుకే చెప్పేది, ఏదైనా ఉదాహరణ కూడిక జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు వంట మాస్టర్కు 4,000 ఇచ్చినండి, రే ఇంకిద్దరిని మనుషులు పిలిపించేసుకో, సరే 500 ఇస్తాను డబ్బులు, వాళ్ళతో కూరగాయలు తరిగించుకో, ఆకుకూరలు కొలిపించుకో అంటే 1000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. 400 ఇద్దరికి కూలీలను ఇచ్చి బ్రహ్మాండంగా, లేదు 300 ఇచ్చి ఇద్దరిని బట్టి ముగ్గురిని పెడతాడు. నాకు తెలుసు, ఇద్దరిని బట్టి ముగ్గురిని ఏర్పాటు చేస్తారు. అన్న మేము చూసుకుంటాం సార్, మేము చూసుకుంటామని. నేను ఎందుకు అందరు రండి అంటానో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, 1 గంట ప్రేమపూర్వకంగా పలకరించుకుంటారు. పిల్లల గురించి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఇద్దరు కలిసి 2 గంటల్లో చేసే పని మన వాళ్ళు 20 మంది కలుసుకొని 4 గంటలు చేస్తారు. ఏంటి కారణం అంటే బాగా మాట్లాడుకుంటారు, మధ్యలో ఒక టీ పెట్టించుకుంటారు, లేదా ఒక ఎండలకాలం అయితే ఒక కూల్ డ్రింక్ తెప్పించుకుంటారు, హ్యాపీగా మాట్లాడేసుకుంటారు, సంతోషంగా వెళ్ళిపోతారు. ఈ ప్రేమను కలపడానికి 1000 ఖర్చు పెట్టడం పెద్ద వింతేం కాదు నాకు. కానీ నేను కలపాలి, కలిసి ఉండాలి. ఏదైనా ప్రేమ విందు అన్నప్పుడు కూడా ఎందుకో తెలుసా, మనం కలవాలి, పలకరించుకోవాలి. మనం ముందు తిన్నామా, అమ్మ అయిపోయింది స్వామి, అదరా పోయి ఇంటికి పోయి ఏం ఇల్లు అని ఎత్తకపోతారా, ముద్దు దుడుచుకొని చేయి దుడుచుకొని సర్రాన్ని వెళ్ళిపోయాం. ఇంకెవరో తినలేదు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి తినలేదు తీసుకొచ్చిమంటారా ప్లేట్తో. ఇది కలగొలుపుతనం అంటారు దీన్ని. మన మట్టలే వాళ్ళ గిన్నెలోది కూడా మన గిన్నెలో వేసుకొని తిని వాళ్ళకి లేకుండా నేను ముందే నాకు దొరికింది. ఎప్పుడు తక్కువ ఏముండదు కదా, దేవుడు సఫిషియెంట్గా ఇస్తాడు. సంఘము ఎదుట మన ప్రేమను గురించి సాక్ష్యం ఇవ్వాలి. సో మొదటిది, మన ప్రేమ ఎలాగ ఉండాలి? నిష్కపటం, కపటము లేనిదే ఉండాలి. ఆనందము, ఆదరణ కలిగించాలి. ప్రేమ సాక్ష్యం ఇవ్వాలి. అవును ప్రియులారా, నేను చాలా పర్యాలను గమనించేది ఏంటంటే, మనిషి లేకపోయినా అతడు చూపిన ప్రేమ సాక్షార్థంగా ఉంటుందండి. ఈరోజు కొంతమంది దైవజనులు మనకు తెలుసు, మార్టిన్ లూథర్ గారని, లేకపోతే భగత్ సింగ్ గారని, ఏసన్న గారని, టీజీఎస్ దినకరన్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు భూమి మీద లేరు, ఇప్పుడు లేరు వాళ్ళు. కానీ వారు కలిసి చూపిన ప్రేమ ఎప్పుడు చెప్పుకుంటున్నారు. అలాగే విశ్వాసులమైన మనం కూడా, మనం కలిగి ఉన్న ఒకవేళ 50-100 మంది సంఘమైనా పర్లేదు, మనం ఇక్కడున్నా లేకపోయినా మన గురించి చెప్పుకోవడమే, సాక్ష్యం ఇవ్వడమే ప్రేమ. కొంతమంది త్యాగం మళ్ళీ చెప్పాలి, ఆగండి, అందరినీ పలకరిస్తారు, ఏం తెగినా నెత్తర కార్తాన్నే గుడ్డ మాత్రం చుట్టరు. ఉత్త ప్రేమ అంతా. తిన్నానా రా తిన, మీరైతే కదా తిన్నానా రా తిందరా, రోడ్డు మీద నిలబడి పిలుస్తారు, రా బా. భలే ప్రేమ అండి కొంతమందికి, ఉత్తుత ప్రేమ. ఇంకొక ప్రేమ ఏంటో చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాము. ఇక్కడ ఒక మంచి ప్రేమ ఉంది చూడండి. కొందరు మానుకొని 24-25 కలిసి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుటకును
ప్రేమ చూపుటకును అమ్మ చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించాము. మన ప్రేమ సత్కార్యము చేసి పురికొల్పేదిగా ఉండాలి. సత్కారం అంటే సెలవులు కప్పడం కాదు. సత్కారము అంటే శాల్వాలు కప్పడం కాదు, ఎదుటి వ్యక్తిని గౌరవించడం అని. శాల్వా కప్పి బయటికి పోయి తిట్టేదానికన్నా ఏం కప్పకపోయినా గౌరవించేది ఎట్లుంటుంది? గౌరవించాలి, పురికొల్పాలి. పురికొల్పడం అంటే ఏంటో తెలుసా? పూర్వపు దినాల్లో, మీకు ఇప్పుడు లేవు కానీ పూర్వపు దినాల్లో నారను పేడేవారు. చిన్న చిన్న తుంటలు అవన్నీ ఒక్కొక్కటి వేసి ఇలాగ పురి చేస్తూ వెళ్ళి తాడు అల్లేవారు. అంటే తుంటలన్నీ కలిపి ఒక చక్కటి తాడును చేసేవాళ్ళు. ఒక మనిషిని గౌరవించేటప్పుడు అతనికున్న సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, మనతో పంచుకుంటున్నప్పుడు చిన్న చిన్న సలహాలు ఇచ్చి బలపరచడం. ఇలాంటివన్నీ మేము చూసాం. ఏం కాదు, మీరేం భయపడద్దు, ఏం భయపడగాకండి. దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా మేలు చేస్తాడు. ఏం ఆందోళన పడమాకండి. పురికొల్పడం, గౌరవించిన ఒక వ్యక్తిని గౌరవించామంటే పురికొల్పడం. కొంతమంది రేపు తెచ్చేవా నీ బుద్ధి చంపుతారు, భయపెట్టి. అవును అన్న, ఎందుకో 2 రోజుల నుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గర పోతే పేక్ ఏదో కొంచెం పుండైనట్టుంది అని అన్నాడు అనుకోండి, భలేవాడి అబ్బా, వాళ్ళు మస్తుగా చెప్తారు, పుండు కాదేం కాదు, ఇంకొకరిని కావాలంటే అడుగుదాం, ఏం ఆందోళన పడు, మాకు దేవుడు బాగు చేస్తానులే, ప్రార్థన చేస్తాను నేను కూడా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తే బాగానే ఉంటుంది. పుండు ఏంటంటే, అమ్మ పుండు మొన్న మా విధుడు చచ్చిపోయినాడు, వాడు రేపు కాదు ఈ రాత్రి కళ్ళల్లో ఒత్తులు, నోట్లో నిద్ర బత్తలు వేసుకుని పొడినా కూడా వాడు నిన్ననే చచ్చిపోయినాడంట. నేను ఉంటానో ఉండనో భయం పుట్టిస్తారు కదండి. ఏం కాదు అని ధైర్యపరిచే వాళ్ళు పురికొల్పే స్వభావం. ఆగిపోయింది, దేవుడు ఉన్నాడండి, ప్రార్థన చేయి. ఆగిపోయిన వాటిని కార్యించేటుకు సామర్థ్యం కలిగిన వాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, ఆ దినము సమీపించే కొలది ఒకడినొకడు పురికొల్పమనింది. సంఘానికి కూడా ఇంకా మానేసావు, మందిరం రావట్లేదు, ఏం రాములేబ్బా, ఆయన మొక్క ముందనే మాట్లాడినాడు. నోరు మూసుకో, అదేనా నేర్చుకున్నది నువ్వు? దేవుడు మనల్ని, ఒకప్పుడు మనం ఎలాగున్నామా? ప్రార్థన తెలుసా మనకు? వాక్యం తెలుసా మనకు? ఆ రోజుల్లో ఏమి లేనప్పుడు ప్రాథమిక విషయాలు చెప్పి ప్రార్థన ఎలాగ చేయాలో, పాట ఎలాగ పాడాలో, దేవుణ్ణి ఎలాగ స్తుతించాలో, ఎలాగ మందిరానికి రావాలో. ఇంతకుముందు మనం పోయేవాళ్ళం అక్క టయానికి చర్చిలకు. క్రిస్మస్కి ఒకదానికి పోయేవాళ్ళం, జనవరికి పోయేవాళ్ళం, గుడ్ ఫ్రైడేకి పోయేవాళ్ళం. ఈరోజు చర్చికి 10 నిమిషాలు ముందు వెళ్తున్నామంటే మన దైవజనుడు ఒక క్రమాన్ని నేర్పించాడు కదా. అలాంటి దేవుని సన్నిధిని మనం కోల్పోతే మనకే కదా నష్టం. ఆయన చెప్పం మనం, నేను కూడా మరణానుకునేక్క ఎందుకు గతి లేకపోతానంగా ఏం చేస్తాము, కానీ నువ్వు మానుక్క, నిదానంగా నేను మంతా ఒత్తేసి ఎలిగిచ్చి అంటుకొని చెప్తావు. అది కాదు పురికొల్పడం. దేవుని బిడ్డలమైన మనము నోర్మొయ్. దైవజనుడు ఎక్కడ తప్పిపోయాడు? ఏమన్నా దొంగతనం చేస్తున్నాడా, వ్యభిచారం చేస్తున్నాడా, మన ఇంటి దగ్గరికి పిలుచుకోకుండా వచ్చి కానుకలు అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? మనం చక్కగా బ్రతకమని చెప్తున్నాడు. మంచిదే కదా, బ్రతికితే గౌరవము, విలువ అన్ని కలుగుతాయి. అలాంటి దేవుని సన్నిధిని మనం కోల్పోతే ఎవరు చెప్తారు అని పురికొల్పడం. ప్రేమ ఎలాగుండాలి? కపటము లేనిదై ఉండాలి, ఆనందమును ఆదరణ కలిగించాలి, సాక్ష్యం ఇవ్వాలి, సత్కార్యములు చేస్తూ పురికొల్పాలి. ఇంకో మాట చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. 8వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి 2వ కొరింథీ కాబట్టి మీ ప్రేమ
యథార్థమైనది చాలు. ఇంకా చాలా ఉన్నాయి. మా అతిశయం వ్యర్థం కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడని. ఓకే, మన ప్రేమ ఎలాగుండాలి? యథార్థమైనది. పెడితే పెళ్లి, పెట్టకుంటే దినం ఉండద్దు. యథార్థంగా మనసులో ఒకటి, బయటికి ఒకటి వద్దు. ఇక్కడేముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మాట్లాడడం వద్దు. అది యథార్థవంతుని లక్షణము కాదు. అలాంటి ప్రేమ ఒకవేళ మనం చూపితే దేవుని ప్రేమను మనం పొందుకోలేం. కానీ యథార్థమైన ప్రేమ చూపామంటే దినవృత్తాంతం గ్రంథం 16:9 రాయబడింది, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతంతటా సంచరిస్తుంటుంది. ఆ సంచరించేటప్పుడు నీ ప్రేమలో యథార్థత ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేస్తాడంటే యథార్థత ఉండాలి. నచ్చకపోయినా నచ్చినట్టుగా, బాగలేకపోయినా బాగున్నట్టుగా, బాగున్నా బాగలేనట్టుగా అది కాదు. యథార్థమైన ప్రేమ. ఆ ప్రేమ లాభాన్ని కోరుకోదు. యథార్థమైన మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఆనందిస్తాడు అని రాయబడింది సామెతల గ్రంథం 15:8. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము అని రాయబడింది. ప్రేమలో యథార్థత ఉండాలి, కపటం ఉండకూడదు. ఈరోజు చాలా మంది ప్రేమ యథార్థముగా ఉండటలా. అలాగ మాట్లాడితే ఎవరు ప్రేమించరన్నా, అలాగ మాట్లాడితే ఎవరు రారన్నా. దేవుని బిడ్డలారా, ఎవరు మనుషులే రారు, కానీ దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తున్నప్పుడు నువ్వు యథార్థంగా ఉంటే నష్టపోతుంటే ఆయన నిన్ను బలపరచకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు విడిచిపెట్టాడు. అందుకే దావీదుని గురించి కూడా రాయబడింది, యథార్థమైనటువంటి ప్రేమ ఉన్నది. ఒక్క విషయంలో తప్పిపోయినా ఆ ఒక్క విషయాన్ని కప్పిపెట్టలే, దేవుడు చెప్పేశాడు ఎదురుగునే. అందుకే మన ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైనదిగా ఉండాలి. ప్రేమలో నటనలు ఉండకూడదు ప్రియులారా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అన్నేమనుకుంటాడో, అక్కేమనుకుంటాడో, వదినేమనుకుంటాడో, బంధువులు ఏమనుకుంటారో, ఎవ్వరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు ఏమనుకుంటాడో అని ఆలోచించామనుకోండి, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మన ప్రేమలో యథార్థత ఉండాలి. ఇంకా మన ప్రేమలో ఏముండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నాకు చాలా ఇష్టమండి మాట. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. మన ప్రేమ ఉపచారము చేసేదిగా ఉండాలి. ఉపచారము చేసేదిగా ఉండాలి. బాగా ప్రార్థన చేసావు మందాక, మేము అపకారాలు చేసినా నువ్వు మాకు ఉపకారం చేసావు నాయన అని ప్రార్థన బాగా చేసావు. అయితే నేను చెప్తున్నాను, ఇంకా అపకారపు లక్షణాలు ఏవైనా వస్తూ ఉన్నా కూడా వెంటనే మోకరించి దేవా ఇవి నా నుంచి దూరపరచు. ఊరికి పెదవులతో చేసి మళ్ళీ అదే అపకారం చేస్తూ మనుషులకు చేయడం అంటే దేవునికి చేయడమే. అలాంటి లక్షణాన్ని మనం అలవర్చుకుంటూ వచ్చామనుకోండి, దేవుడు అస్సలు ఒప్పుకోడు. కానీ ఇక్కడ రాయబడింది, మీరు చూసారా, నిజముగా ఉపచారము చేస్తే ఆ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయం కాదు. నిజంగా అండి, దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా. అన్యాయస్తుడు కానే కదా. ఒకటి చేసామా మంచి మనసుతో, దాన్ని ఎప్పుడు మర్చిపోడు దేవుడు, ఎప్పుడు మరచిపోడు ఆయన. ఎందుకంటే ఇదివరకు మనం చూసాం సందేశంలో, పనివాడు జీతమునకు పాత్రుడు అన్నట్లుగా నువ్వు చేసిన పరిచర్యకు కూడా ఫలమిచ్చువాడు దేవుడే. నిజంగా దేవుడే ప్రియులారా. నా దగ్గర ఒక 25,000 ఉన్నింది. మన సంఘంలో
విధవరాలు ప్లస్ క్యాన్సర్ పేషెంట్ కూతురు. చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ 25,000తో రేకులు ఇద్దాం అని అనుకున్నాను నేను. అలాగ అనుకున్నాను నేను, చెప్పాను ప్రార్థనాపూర్వకంగా, దేవుడిచ్చిన ఆలోచన బట్టి చెప్పాను. ఇక ఒకటి చాలా ఎక్కువైపోయాయి. టోటల్గా పని అయిపోయేసరికి 67,000 అయింది. మీరు నమ్ముతారా? ఇప్పటిదాకా నేను సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం, ఏ సంవత్సరం కూడా బట్టలు తీసుకో అని చెప్పి ఒకరిద్దరు సహాయం చేసిన మాట వాస్తవమేనా? ఈ 2,000 వేస్తున్నాను, బట్టలు తీసుకో అన్నా, మీరు రండి బట్టలు తీసేస్తా, అంత వాస్తవమే. 26 సంవత్సరాలలో ఈ సంవత్సరం అండి, నిజంగా మీరు నమ్మండి, ఆ 25,000కు తోడుగా 42,000 రూపాయలు, అంటే ఒకరు 2,000, ఒకరు 3,000, ఒకరు 5,000, ఇలాగా బట్టలు తీసుకో నాకు ఉన్నాయని చెప్పి వాళ్ళు అడుగుతారు నాకు, అన్న మీకు ఒక బట్టలు వద్దండి, ఉన్నాయి నాకు, దేవుడు సమృద్ధిగా ఇచ్చి. లేదన్నా మేము చాలా మాటలు అనుకున్నాం. నాకు నిజంగా నేను అవన్నీ లెక్కసారం వేసి మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు 67,000 ఇంటికైంది కదా. ఏమన్నా మనం ఎక్కడైనా అప్పున్నామా అని చూసుకుంటే కరెక్ట్గానండి 25,000 ముందు నా దగ్గర ఉన్నింది. 43,500 రూపాయలు బట్టలు కొనుక్కోమని ఇచ్చారండి. ఒక్క జత కొనుక్కోలా, వాళ్ళ పనికి ఇచ్చి వెచ్చించి మళ్ళా ఇద్దరికి బట్టలు పెట్టి మిగిలిన డబ్బుతో డబ్బులు పెట్టేసి హ్యాపీగా, దేవా మధ్యలో ఏదైనా ఆగిపోయి ఉంటే, ఉన్నికాటికి ఉన్నారు వీళ్ళు ఇంట్లో, ఆ పాస్టర్ గారు వచ్చి పడగొట్టి నీడ లేకుండా, ఉండడానికి బాత్రూమ్ లేకుండా గబ్బు లేపిపోయాడు అనే నింద రాకుండా ఫోన్ చేసి వెళ్ళి పని చేయండి అని చెబితే చేసిన వ్యక్తులు, డబ్బులు ఎప్పుడు ఇచ్చానో అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో వెళ్ళి అన్నా ఇది ఉంది అన్నట్టు, ఏం పర్లేదన్నా మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు, వాళ్ళే సిమెంట్ తీసుకెళ్లారు, వాళ్ళే ఇసుక తీసుకెళ్లారు, వాళ్ళే ఇటుకలు తీసుకెళ్లారు, వాళ్ళే పైపులు తీసుకెళ్లారు, వాళ్ళే రేకులు తీసుకెళ్లారు, వాళ్ళే కరెంటు, ఎవరి పని వాళ్ళే చేశారు. నేను ఎక్కడో పరిచయకు వెళ్ళిపోతా ఉన్నా. నేను అనుకున్నాను, ప్రభువా మంచి మనసుతో ఏదన్నా చేస్తే అప్పులు పాలు చేసే దేవుడవు కాదు, మరచుటకు నీవు అన్యాయస్తుడవు కాదు. మేము మా కుటుంబ ప్రార్థనలో నా భార్య పిల్లలను కూర్చోబెట్టి ఇదే చెప్పాను. డబ్బులుండి గర్వంతో అతిశయంతో నేను ఏదో చేస్తున్నాను చేయలేనాయనా, నేను 25,000కే పని చేద్దాం అనుకున్నాను, కానీ ఇది 67కి అయింది. ఈ సమయంలో నేను పరిచర్యకు వెళ్ళిపోతూ ఉన్నాను, అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. నేను అక్కడ ఇక్కడ తిరిగేలోపు పనికి కావాల్సింది ప్రభు సహాయం చేస్తూ చేశాడు. మనం పరిచర్య చేయడం నేర్చుకోవాలి, ఉపచర్య చేయడం నేర్చుకోవాలి. సో మీరు చదువుకొని చేయగలిగిన స్థాయి చేయాలి, దేవుడు దీవిస్తాడు. ఉపచర్యను ఉపకారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, అస్సలు కాదండి. ఆయన పేరట ఆయన అన్న మాట నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని ఎవరైనా చేర్చుకొని గిన్నెడు నీళ్ళిస్తే ఆ ఫలం ఏం కాదు, పోదు. గిన్నెడు నీటికి అంత ఫలం ఉంటే ఇంకా దేవుడికి పేరుట చేస్తే ఏదైనా. ఆయన అన్నాడు, నేను ఆకలిగొని ఉంటిని, నేను నాకు అన్నం పెట్టరా, నేను వస్త్రహీనుడనే ఉంటిని, మీరు నాకు వస్త్రం, దిగంబరిని చేర్చుకోవాలని మీరు నన్ను. నువ్వెప్పుడు ప్రభా, నువ్వన్నింటే మేము ఏమైనా చేసిందివే. ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి గనక నాకును చేసినట్లే. ఆ వీధిలో ముస్లిమ్స్ ఉన్నారండి, ఆ వీధిలో కొంతమంది రెడ్డీస్ ఉన్నారండి. ఆ ఇంటి పని నేను చేయిస్తున్నానని ఆ వీధిలో వాళ్ళకి తెలిసింది. నేను ఆ వీధిలో బండి వెళ్తేనండి, నిజంగా నేను అనుకున్నాను, ప్రభువా నీ కార్యం చాలా గొప్పది. బండి వెళ్తే ఆ వీధిలో మంచాల మీద కూర్చున్న వాళ్ళు లేచి నిలబడుతున్నారు. ఎట్లా కూర్చోండమ్మా అని అంటే, లేదు ఫాదర్ అయ్యా, అందరూ కానుకలు ఇప్పించుకునే వాళ్ళని మేము చూస్తున్నాం, కానీ మీరేంటయ్యా ఎవరో ఇచ్చి చేపిపో అన్నట్లుగా చేయిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేయ్యా. దేవునందు ప్రియులారా, ఉపచర్యను దేవుడు ఎప్పుడు మరచిపోడు. ఇంకా 2 మాటలు చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
కాబట్టి మీరు సమాధానమును రెండో వచనం కలిసి ఉన్నాయి. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ ఆత్మీకముతోనూ నడుచుకుని వెళ్ళనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు. ప్రేమలో ఏముండాలట? సహనం ఉండాలట. ఇది చాలా కష్టం, చాలా కష్టం. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, మీ ఇంట్లో మీ అందరి కుటుంబాల్లో 2 లేదా 3 పిల్లలు, మీకు ఆల్మోస్ట్ 1-2 తప్ప 4-5 మంది, ఎక్కువ శాతం 2-3, 2 పాపలు, 1 బాబు, లేదా 2 కొడుకులు, ఇలాగా. మీ 3 పిల్లలు మీ మాట వినకపోతేనే మీకు మైండ్ బ్లాక్ అయిపోయి BP 140/190 లేకొచ్చి తలకాయ నొప్పిరా తండ్రి అని అంటే, సంఘంలో 35 కుటుంబాలు, 120 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసినప్పుడు నా బీపీ ఏ స్థాయిలో ఉండాలంటారు? వాక్యం చెప్పి దిగుతానే ఒక ఆమె కొనుక్కుతుంది, బయట కూర్చొని ఒకరు కొనుక్కుంటారు, 4 కూడుకొని ఒకసారి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన గురించి ఎలా చెప్పింది? బైబుల్ అంతా మీరు పుట్టక ముందు మీ గురించి రాసినమ్మా, పేర్లు ఒకటి రాయడం మర్చిపోయినాడే యేసు ప్రభు. రేపు 2 అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ పేరు రాయించండి. ఇలాగ కూర్చొని ఎన్ని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని పొలములో, దేవుని సేవలో ఉన్నటువంటి మేము ఏం చేస్తున్నాం? క్రీస్తు ప్రేమను బట్టి సహిస్తూ ముఖం ఇట్ట పెట్టుకొని, తుమ్మ చెట్టలు పొద్దు పొడిచినట్టు ముఖం ఇట్ట పెట్టుకొని, నూనె ముఖం వేసుకొని ఎదురుగా వచ్చి ప్రార్థన చేయి. మేమేం చేస్తాం? ఇంకా దేవా, ఈ బిడ్డకు ఫేర్ అండ్ లెవెల్ లేకోకుండా నేను ముఖం కలకలలాడేటట్టుగా వచ్చి అనే కదా మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమ్మా ఇప్పుడు ప్రార్థనకు వచ్చినావు? అంతగా దేవుని ఎదుట మమ్మల్ని ఎంత తక్కువ ఆలోచన. ఎవరు నిన్ను అడిగినామో మేము? అడగం కూడా. మమ్మల్ని అడుగుతారు వచ్చి, మీరు మమ్మల్ని అన్నారు. కాదమ్మా, వాక్యంలో అలాగొచ్చి వాక్యంలో కాదులే, మేము మొదటి నుంచి చూసాం, నువ్వు మమ్మల్ని మొదటి నుంచి ఇది చూచానంత వాక్యం చూడలే. ఎంత సహిస్తూ ఉంటాం మేము. చాలా వరకు సేవకులకి ఎందుకు హార్ట్ అటాక్లో తెలుసా? చాలా మంది సేవకురాళ్ళు, సేవకులే చాలా బలహీనమైంది ఎందుకో తెలుసా? విశ్వాసులను ఎంతో జాగ్రత్తగా పాలు పెంచి పోషించి వాళ్ళని ఒక ప్రయోజనకరమైన స్థితిలోనికి తీసుకొచ్చిన తర్వాత తెరగబడి విర్రవీగుతూ ఉన్నప్పుడు గుండెలు పగిలిపోతాయండి. చాలా మంది సేవకులు ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకే, అనారోగ్యాలు అందుకే. ఎవరినైనా మీరు గమనించి చూడండి, ఎక్కువ అందుకే నేను చెప్పాను, 3 థింకింగే, 3 ఆలోచించే మీరు ఇంతగా బుర్ర గీక్కుంటే 120 మందిలో 70 మంది ఆడబిడ్డలు, 30 మంది మగబిడ్డలు, 25 మంది సండే స్కూల్ పిల్లలు, 15 మంది యవనస్తురాళ్ళు. అబ్బో, ఇక మాకు ఎంత ఉంటాయి చెప్పండి సేవ అంటే. అందుకే ఒక ఆయన ఉన్నాడు, సేవ అంటే చావురా బాబు, సేవ అనేది చావు, చావు పూల పాన్పు కాదది. అందరూ మేము ఇట్లా కోట్ వేసుకుంటే ఆయనకేమో బ్రహ్మాండం ఉంటాడు అని అంటారు, కానీ కోటు వెనక పిండి వేసే సమస్యలు, మనసును బాధ పెట్టే విషయాలు చాలా ఉంటాయి. అన్ని దిగమింగుకొని ప్రేమ చూపుతూ ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు పగవా అన్నేమో మేము అనందేమో. అదే మీరు మీ ఇంట్లో పిల్లల్ని అని అంటారు, నేను కనపడక ఒక రోజు అని అంటారు. కనపడకుండా ఎరుగుతుంది, ఇంకా అడిసిలిచి పెట్టదా? కనపడకపోయినా అంట, నీ వల్ల నాకు తగనిపి అంటారు. మరి మేము రోజు ఇక్కడ ద్రాక్షారసం కలుపుతాం కదా, ఆదివారము ద్రాక్షారసం అంత బాటలు జెండు బాంబు తెచ్చుకొని 5 నిమిషాలు రుద్దుకుంటా ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే. కానీ ప్రేమలో ఏముండాలి? సహనం ఉండాలి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. పిల్లలు ప్రయోజకులు కావడానికి ఎంత కష్టపడతారు తండ్రి. తల్లి ఎంత త్యాగం చేస్తుంది పనులలో.
సహించి ఈరోజు భోజనం ఉంటుందా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆహారం చేసి, అయ్యో నా బిడ్డల ఆహారం లేకపోతే ఎట్లా అని దేక్కుంటాయన ఏదో ఒక పని చేసి అన్నం ఉండి ఈరోజు కొంచెం బాగాలేదురా ఒక 30 రూపాయలు పప్పు తెచ్చుకోపని, పప్పు దాంట్లో చికెన్ పక్కన లేకుండా ఉత్త పప్పు అంట. ఇక్కడ అమ్మ బాగలేదని చూసుకోరు, పప్పు అట్టే తెచ్చుకుంటా ఇంకెట్టోటి పోరా, అప్పుడు కూడా సహనమే తల్లిది. ప్రేమలో ఏముండాలి? సహనం. ఒక్క మాట చదివి ముగిచ్చేద్దాం, చాలా ఉన్నాయి ఇంకా చెప్దామా. మన ప్రేమ ఎలాగుండాలట? నిష్కపటమైనది, కపటము లేనిది, ఆనందము ఆదరణ కలిగించేది, మన ప్రేమ సాక్ష్యం ఇచ్చేది, సత్కార్యములు చేసి పురికొల్పేది, యథార్థమైనది, ఉపచారముతో కూడినది, సహించున్నది, తెలివి అనుభవ జ్ఞానముతో కూడినది. 8 విషయాలు చూసాం. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుతాం, కళ్ళు మూసి. దేవా, నా ప్రేమ నిన్ను నమ్మిన బిడ్డలుగా ఇట్టి ప్రేమను నేను సంఘములో సమాజంలో చూపడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన అని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవుడు నాయన, నీ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు నాయన. నేను నమ్మిన బిడ్డలమైన మేము సముద్రములో ఒక చారెడు నీళ్లు చేదుకున్నట్లుగా కొంతైనా మేమును ప్రేమను కనపరిచి, వీరు నిజముగా దేవుని నమ్మిన బిడ్డలు అని చెప్పగలిగిన స్థితిలో నా తండ్రి నన్ను మమ్ములను ఉంచండి. నీ ప్రియకుమారుడి ప్రేమ గొప్పది కాబట్టి పరమును విడిచి మా కొరకు వచ్చి తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనును అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో చూస్తున్నాం. మా ప్రేమలో ఈ సుగుణాలు అలవర్చుకొని సమాజము ఎదుట మేము జీవించినంత కాలము ఒక మంచి సాక్ష్యము, మేము పిలువబడి పరమునకు వెళ్ళినా కూడా మా గురించి మాట్లాడుకునేటటువంటి మంచి సాక్ష్యాన్ని ఈ వాక్యమైన మా ప్రియులందరూ కలిగి ఉండడానికి సహాయం చేయమని, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.